వెల్కమ్ టు స్టూడియో తెలుగు. నవంబర్ 25 లోపు ఖాళీ స్థలాల పన్నులు చెల్లించాలని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ నగరాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. లేకపోతే 25 తర్వాత మనం అసెస్మెంట్ రద్దు చేస్తాం. 22A జాబితాలో పెడతాం. దాన్ని మనం 1955 కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మనం తీసుకుంటాం. దాని మీద పర్టికులర్గా మీరందరూ వర్కౌట్ చేయాలి. 2 వాటర్ ఛార్జెస్ సంబంధించి నాన్ మీటర్ వాటర్ ఛార్జెస్ సంబంధించి నవంబర్ 25 లోపు 50% ఎవరైతే కట్టలేదో వాళ్ళకి డిస్కనెక్షన్ ప్రొసీజర్లోకి వెళ్తాం. 50% వాళ్ళకి 5,000 అమౌంట్ ఉంటే 2,500 అమౌంట్ అట్లీస్ట్ కట్టాలి. లేదా నవంబర్ 25 తర్వాత మనం డిస్కనెక్షన్ పరిస్థితిలో వెళ్ళిపోతాం. 2 అది తర్వాత మీటర్ వాటర్ ఛార్జెస్ సంబంధించి మనం అక్టోబర్ 31 ఈ మంత్ 30% అనుకున్నాం. 30% లోపు మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క మీటర్ వాటర్ ఛార్జెస్ తప్పనిసరి కట్టాల్సిందే. ఎందువల్లంటే మనం వాటర్ ఛార్జెస్ మీద వాటర్ సర్వీసెస్ మీద చాలా మనం కాకినాడ నగర ప్రజలకు విజ్ఞప్తి, ఎవరైతే ఖాళీ స్థలాలు ఉండి పన్ను చెల్లించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేము మరొకసారి న్యూస్ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నవంబర్ 25వ తారీఖు లోపు మీ స్థలాలపై ఉన్న మొత్తం బకాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరిగా చెల్లించాలి. లేని పరిస్థితుల్లో మాకున్న చట్టపరమైన నిబంధనల ప్రకారం కూడా ఖాళీ స్థలాల అసెస్మెంట్ రద్దు చేయడం లేదా దాని 22A జాబితాలో చేర్చడంతో పాటు ఏవైతే మనం స్వాధీనం చేసుకున్నామో అటువంటి స్థలాలన్నింటినీ కార్పొరేషన్ సంబంధించి ప్రజా ప్రయోజనాల ద్వారా ఉపయోగించడానికి చర్యలు తీసుకోబడతాయి. ఖాళీ స్థలాలు కూడా చాలా వరకు ప్రజలకి ఇబ్బందికరంగా మారాయి. అవి డంపింగ్ యార్డులా తయారైపోయి దోమలు ఇటువంటి కాలుష్యపరమైన సంబంధమైన విషయాలు రేజ్ అవడానికి సంబంధించి ఉంది కాబట్టి వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు తప్పనిసరిగా ఎవరైతే ఖాళీ స్థలం పన్నుదారులు ఉన్నారో వాళ్ళందరూ రియలైజ్ అయ్యి కార్పొరేషన్కి కనీస సౌకర్యాలు అందించడానికి మీ వంతు సహాయం అందజేయాలి. ఏ విధంగా కనీసం మీ బాధ్యతగా పన్నులు చెల్లించడం ద్వారా ఈ బాధ్యత నిర్వర్తించమని మరొకసారి విజ్ఞప్తి చేపిస్తున్నాం. లేకపోయినట్లయితే మేము నవంబర్ 25 తర్వాత మీరు ఎక్కడైతే పన్ను చెల్లింపుదారులు కట్టకుండా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కార్పొరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.